ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదైనా సాధిస్తేనే పుట్టినరోజు జరుపుకుంటారా? అమ్మ రేపు గుడికే కదా వెళ్ళమని చెప్తోంది, వెళ్ళొచ్చు కదా. అత్తా, నాకసలు పుట్టినరోజే జరుపుకోవాలని లేదు. జన్మనిచ్చిన అమ్మా నాన్నలకి ఈ జన్మంతా రుణపడి ఉంటే చాలు. వాళ్ళని చక్కగా చూసుకుంటే చాలు. కానీ అదే జరగట్లేదు కదత్తా. నాన్న దగ్గరగా లేడు కదా. చూడు చామంతి, తల్లిదండ్రులకు ఎన్ని బాధలున్నా పిల్లల పుట్టినరోజును సంతోషంగా జరుపుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. వాళ్ళకెన్ని కష్టాలున్నా వాళ్ళ పిల్లల పుట్టినరోజును మర్చిపోరు. చూసావుగా మీ అమ్మ మర్చిపోకుండా ఎలా చెప్తోందో. జైల్లో ఉన్న మీ నాన్న కూడా అంతే కదా. నీ పుట్టినరోజును గుర్తుపెట్టుకొని నువ్వు వస్తావేమోనని ఎదురు చూస్తుంటారు. ఏ రోజు ఎలా ఉన్నా సరే ఆ ఒక్క రోజైనా అవన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఉండు చామంతి. ఆ ఒక్క రోజన్నా ఆనందంగా లేకపోతే మన పుట్టుకకు ఏం విలువిచ్చినట్టవుతుంది చెప్పు. కష్టాలు బాధలు ఎప్పుడూ ఉంటాయి. అయినా మనకవన్నీ బాగా అలవాటే కదా. అది కాదత్తా. అరే, ఎంత చెప్తున్నాను, మళ్ళీ అది కాదత్తా అంటావ్? రేపు నీ మనసులో బాధ ఏం తెలియకుండా పుట్టినరోజు నాడు చిన్న పాపలానే ఉండు. అమ్మ దీవెన్లు తీసుకొని గుడికి వెళ్ళు. అలాగే నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. వాళ్ళు సంతోషిస్తారు. అయిపోతుంది. నా మాట వింటావు కదూ? సరే అత్తా. అది శ్యామల, చూసావు కదా. ప్రేమ్, ఇక్కడ కూర్చున్నావేంటి? డల్గా కూడా ఉన్నావు. ఏమైంది? రేపు చామ్ పుట్టినరోజు చిట్టి. అవునా? చామ్ పుట్టినరోజు అని తెలిసినా హ్యాపీగా ఉండాలి, కానీ డల్గా ఫీల్ అవుతున్నావేంటి ప్రేమ్? తన పుట్టినరోజు అంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరుంటారు చిట్టి? కానీ నా సంతోషాన్ని తనకు చూపించలేని పరిస్థితిలో కదా ఉన్నాను. అదే నా బాధ. నా బర్త్డేకి నేను బాధగా ఉంటే నా చామ్ ఎంతలా నా బర్త్డేని సెలబ్రేట్ చేసింది, ఎంతలా నా బర్త్డేకి సర్ప్రైజ్ చేసింది, ఎంతలా తను సెలబ్రేట్ చేసింది. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డేకి తను అంత చేస్తే నేను మాత్రం ఏమీ చేయలేకపోతున్నానుగా చిట్టి. తన పుట్టినరోజున తన నవ్వు కూడా చూడలేదు కదా. కనీసం కేక్ కూడా కట్ చేయించలేదు కదా. తన బర్త్డేని సెలబ్రేట్ చేయలేను కదా. తనకి బర్త్డే విషెస్ చెప్పినా కనీసం థ్యాంక్స్ అని కూడా చెప్పదు కదా. అదే నా ఫీలింగ్ చిట్టి. ఫీల్ అవ్వకు ప్రేమ్. చామ్ బర్త్డే నువ్వు కోరుకున్నట్టే నీ సమక్షంలోనే జరుగుతుంది. ఎలా చిట్టి? ఫస్ట్ కేక్ ఆర్డర్ ఇవ్వు. ఓకే. ప్రేయసి పుట్టినరోజున ప్రేమికుడు తన మనసులో ఉన్నది ఏదో రాసివ్వాలనుకుంటాడు కదా. అవును చిట్టి, చాలా రోజుల క్రితమే తన బర్త్డేకి ఇవ్వాలని ఒక కవిత కూడా రాసి పెట్టుకున్నాను. ఇచ్చే ప్రేమ్. కనిపెట్టేసి గొడవ పడి చించేదిగా. చిట్టి చేస్తే చిన్న చీటీ కూడా జరగదు. డోంట్ వరీ. నీ మీద చామ్కి కోపం పోయేలాగా నేను ప్రయత్నిస్తాను ప్రేమ్. థ్యాంక్ యూ రా చిట్టి. ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. 12 AM కి యాక్షన్లోకి దిగుతా. ఓకేరా. చిట్టి, అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది కదా. జరిపిస్తా. నేను నీ పక్కనే ఉండొచ్చుగా. అప్పుడు స్టార్టింగ్ లోనే చెడిపోతుంది ప్రేమ్. చాటుగా ఉండి చూడటం అలవాటు అయింది కదా. అక్కడే కాసేపు ఉండు. ఓకే చిట్టి, అయితే ఇక్కడే ఆగుతా. అలాగే. కాలింగ్ టు జామ్. హలో చిట్టి. ఎస్ జామ్. ఈ టైంలో కాల్ చేసావేంటి? బయటకు వస్తే చెప్తాను. ఏమైంది చిట్టి?
ప్లీజ్ కమ్. వస్తున్నా. చెప్పు చిట్టి. డిస్ప్లేలో టైం చూడు చామ్. 11:59:57 ఇప్పుడు 12 అయింది. హ్యాపీ బర్త్డే చామ్. చిట్టి, వెరీ హ్యాపీ బర్త్డే చామ్. థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్. అవును చిట్టి, నా బర్త్డే అని నీకెలా తెలుసు? వామ్మో, స్టార్టింగ్లోనే స్టాప్ అయిపోయేలాగా అడిగిందే. చిట్టి, నా పేరు చెప్పకరా. ఏం మాట్లాడవేంటి? నిన్నే. నీకెలా తెలుసు అని అడుగుతున్నా. ఈ హౌస్లో అందరి బయోడేటాలు నా సిస్టంలో ఫీడ్ అయి ఉంటుంది చామ్. అందరి బర్త్డేలు నాకు తెలుసు. నువ్వు సూపర్ చిట్టి. ఇదేంటి చిట్టి? కేక్ చామ్, నువ్వు కట్ చేయాలి కదా. ఇప్పుడా? ఇప్పుడే కట్ చేయాలి. ఏమిందమ్మా చామంతి? అత్త, ఏం లేదు. చిట్టి వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పాడు. అదే ఎక్కువ అనుకుంటుంటే కేక్ కూడా తెచ్చాడంట. చూడు, కట్ చేయమంటున్నాడు. పాపం నీకోసం తెచ్చానంటున్నాడు కదా, కట్ చేయమ్మా. తప్పదా? తప్పే ఉంది చామ్. హ్యూమన్స్ పుట్టినరోజులకి చేసేదే కదా. నువ్వు కేక్ కట్ చేయడానికి ఏముంది? కట్ చేయి చామ్. చేస్తుందిలే చిట్టి, నేను కేక్ తీసి పెడతాను. క్యాండిల్ ఏది చిట్టి? పుట్టినరోజున దీపం ఊదడం కరెక్ట్ కాదు చామ్. చిట్టికి చెప్పింది కరెక్ట్గా చెప్తున్నాడు. అలా చేయకూడదని చెప్పాడు. ఎవరు చిట్టి? నోరు జారి చెప్పేస్తాడా నా పేరు? ఎవరు చెప్పారని అడుగుతున్నాను చిట్టి. నిన్నే చిట్టి. ఎవరు చెప్పారు? భక్తి ప్రోగ్రాములు కూడా చూస్తాడు కదమ్మా. ఎవరో సిద్ధాంతి గారు చెప్పింది చూసుంటాడు. అవును చామ్. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. విని వదిలేసి వచ్చా. ప్రశ్నలు మీద ప్రశ్నలు అడుగుతావు, వాడేం చెప్తాడు? రే చిట్టి, ఏదో ఒకటి చెప్పరా. ఆయన నేమ్ గుర్తుకు రావట్లేదు జామ్, అందుకే చెప్పలేదు. ఓహో, సరేలే చిట్టి.